ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము కలుగును గాక. పరిశుద్ధుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమునదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమును వలన ఆ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదు. ఏలియానగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరం నీతిమంతులను తీర్చబడుడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటగా వెతుకుచుండగా మనము పాపములుగా కనపడినట్లా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు అయిన అట్లా అనరాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చివరిగా ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారాను మనల్ని రక్షించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మా హృదయం విశ్వసించి నా మోటుతో నూనె మమ్మల్ని ఒప్పుకొని నిన్ను కనపరిచిన శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.